హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నిరుద్యోగుల తరపున, అభ్యర్థులు, విద్యార్థుల తరపున ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము, మరి అభినందనలు తెలుపుతున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా విస్మరించిన ఒక ప్రధానమైన హామీ ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్. ప్రభుత్వ పెద్దలు కానీ, నాయకులు కానీ జాబ్ క్యాలెండర్ మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నిరుద్యోగులకి, విద్యార్థులకి హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అని అంటున్నానంటే, విద్యార్థులు చాలామంది జాబ్ క్యాలెండర్ మీద ఆశలు పెట్టుకున్నారు. చాలామంది హాస్టల్స్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి కంప్లీట్ చేసి నిరుద్యోగులకి క్యాలెండర్ ఇవ్వాల్సిందిగా పొలిటికల్ రేడియో ఛానల్ తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నామండి. అయితే ఈ మధ్యలో ఒక కొత్త న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటిది అని అంటే, సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రేషనలైజేషన్ ద్వారా ఈ రేషనలైజేషన్ చేసి మిగులు ఉద్యోగుల్ని మిగతా డిపార్ట్మెంట్లలో కూడా అడ్జస్ట్ చేస్తారని చెప్పి కొంతమంది న్యూస్ వస్తుంటే నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ప్రభుత్వానికి మా ఛానల్ తరఫున విన్నవించేది ఏంటిది అని అంటే, బాగా అర్థం చేసుకోండి. ఆ సచివాలయ ఉద్యోగుల్ని మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఏమైనా చేసుకోండి, అక్కడైనా రీఅడ్జస్ట్ చేసుకోండి. కానీ నిరుద్యోగులకి కొత్త జాబ్ క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఆ సచివాలయ ఉద్యోగులతోటి ఈ నిరుద్యోగులతోటి లింక్ పెట్టి తలకాయకి బోడుగుండుకి లింక్ పెట్టద్దు. దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ మీద స్పష్టత ఇస్తారని ప్రభుత్వ పెద్దల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.